నాగర్ కర్నూలు జిల్లా దోమలపేట దగ్గర ఎస్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ ఫైనల్ కు చేరింది. ఇప్పటికే లోపల చిక్కుకున్న 8 మంది చనిపోయినట్లు నిర్ధారించాయి రెస్క్యూ టీమ్స్. ఇవాళ 4 డెడ్ బాడీలను బయటకు తీసే అవకాశం ఉంది. క్లిష్ట పరిస్థితుల్లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ పై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం విషాదంగా ముగిసింది. టన్నెల్లో చిక్కుకుపోయిన 8 మంది కార్మికులు చనిపోయారని ప్రకటించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కు చెందిన జీపీఆర్ స్కానర్ తో టీబీఎం మిషన్ కు ముందు ఒక చోట 4 డెడ్ బాడీలు, దాని కింద 2 చోట్ల మరో 4 మృతదేహాలను గుర్తించినట్టు తెలిపారు. మిషన్ ముందు భాగంలోని 4 డెడ్ బాడీలు 3 ఫీట్ల బురదలో ఉన్నాయన్నారు. వాటిని వీలైనంత త్వరగా తీసేందుకు యత్నిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం డెడ్ బాడీలున్న ప్రాంతమంతా గట్టిపడిందన్నారు. అయినా యంత్రాలతో కాకుండా మనుషులతోనే తవ్వి తీసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. మిషన్ కింది భాగంలో ఉన్న మిగిలిన 4 మృతదేహాలను వెలికి తీయడానికి టీబీఎంను కట్ చేస్తున్నామని చెప్పారు మంత్రి జూపల్లి. ఇందుకు మరికొంత సమయం పడుతుందన్నారు. టన్నెల్ లోపల నుంచి బురద, మట్టి, టీబీఎం శకలాలను తొలగించే ఆపరేషన్ కొనసాగుతుందని వివరించారు. పరిస్థితులు అవగాహన చేసుకోకుండా విమర్శించే వాళ్లకు సిగ్గుండాలని ఫైర్ అయ్యారు జూపల్లి. రెస్క్యూ ఆపరేషన్ పై నిన్న మరోసారి రివ్యూ చేశారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సిఎస్ శాంతికుమారి, ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ, నాగర్ కర్నూలు కలెక్టర్ బదావత్ సంతోష్, ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ పాల్గొన్నారు. వీరికి టన్నెల్ లోపలి పరిస్థితులు, రెస్క్యూ ఆపరేషన్ తీరును వివరించారు అధికారులు. టన్నెల్ లోపల చిక్కుకున్న 8 మంది చనిపోయినట్టు ధృవీకరించిన ఆఫీసర్స్ వారి డెడ్ బాడీలున్న ప్రాంతాలను మ్యాప్తో మంత్రులకు వివరించారు. టన్నెల్లో చిక్కుకొని చనిపోయిన 8 మంది వివరాలను విడుదల చేశారు అధికారులు. వీరిలో ఉత్తరప్రదేశ్ కు చెందిన ఇంజనీర్ మనోజ్ కుమార్, సీనియర్ ఎఫ్ఈ శ్రీనివాస్, జమ్మూ కశ్మీర్ కు చెందిన జనరల్ ఆపరేటర్ సన్నీ సింగ్, పంజాబ్ కు చెందిన ఎరెక్టర్ ఆపరేటర్ గురుప్రీత్ సింగ్, జార్ఖండ్ కు చెందిన కార్మికులు అంజు సాహు, సంతోష్ సాహు, జగ్తా, సందీప్ సాహు ఉన్నారు. మిగతా 4 ఆ యొక్క టీబీఎం మిషన్ ఫ్రంటేజ్ లో ఉన్నారు. సో దానికి సంబంధించి వాళ్ళ అక్కడ 24 అడుగుల మేర బురద, మట్టి అట్లాగే ఉన్నది. సో దానికి ఇంకొక రోజు ఎక్కువ సమయం పట్టవచ్చు, కొంత సమయం పడుతుంది. అయితే ఈ యొక్క ఆ టీబీఎం మిషన్ మొత్తం కట్ చేయాల్సి వచ్చింది. అంటే సుమారుగా 450 అడుగుల సుమారుగా నిడువైనటువంటి మొత్తం ఆ మిషనే టన్నల్ ఎంత వెడల్పు ఉంటుందో అంత లోపలికి ఉన్నది టోటల్గా, అంటే అంత లెంత్. అట్ సేమ్ టైం ఎక్కడైతే ఆ యొక్క ఆ 4 ఆచూకీ పలానా దగ్గర అంటే ఉన్నట్టుగా గుర్తు జరుగుతుందో అక్కడ సపరేట్గా అక్కడ మాన్యువల్గా మనుషుల ద్వారా కూడా మళ్ళీ తవ్వడం జరుగుతూ ఉంది. బీఆర్ఎస్, బీజేపీ ఎస్ఎల్బీసీ ప్రమాదాన్ని రాజకీయాలకు వాడుకుంటున్నాయని మండిపడ్డారు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ. కొందరు అవగాహన లేకుండా అడ్డగోలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఊహించని ఘటనతో బాధలో ఉన్న బాధిత కుటుంబాలకు అందరూ అండగా ఉండాలన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర అంబులెన్సులతో పాటు వైద్య సిబ్బందిని రెడీగా ఉంచారు అధికారులు. మంత్రి ప్రకటన తర్వాత బాధిత కుటుంబాలు కన్నీరు మున్నీరయ్యారు. వారం రోజులుగా తమ వారు ప్రాణాలతో ఉంటారని ఆశగా ఎదురుచూసిన వారిలో విషాదం నెలకొంది. कंपनी हमको नीचे भी लेके गई है 2-3 बारी, कल भी गए थे, परसों भी गए थे. जो अंदर काम चल रहा है कि उन्होंने बताया कि टीमें बहुत अंदर काम कर रही हैं, जरिए 4 शिफ्टें जा रही हैं. हमारी तो ये बेनती है सरकार को कि जल्दी से जल्दी जो बच्चे अंदर फंसे हुए हैं उनको निकाला जाए, तो उसके घर में पहुंचाया जाए. సహాయక చర్యల పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు సీఎం రేవంత్. సాధ్యమైనంత త్వరగా రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ చేస్తామని చెబుతున్నారు మంత్రులు, అధికారులు.